పంపకానికి ఓకే. తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. క్లాస్ 3-4 ఉద్యోగుల చేరిక మరో 45 రోజుల సమయం. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల వివాదాల కొలిక్కి. విద్యుత్ బకాయిలు షెడ్యూల్ 9పై కుదరని పరిష్కారం. విభజన సమస్యలపై సీఎస్ నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ. పరిష్కారంగానే అంశాలపై తదుపరి సమావేశంలో చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అత్యాచారం కేసులో నిందితుడికి మరణించే వరకు జైలు శిక్ష. ఒంగోలు ఫోక్సో కోర్టు సంచలన తీర్పు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన టీచర్. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు ఫోక్సో కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. దోషిగా తేలిన షేక్ మహమ్మద్ అఫ్సర్ బాషాకి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రాజా వెంకటాద్రి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు కొంబంకి చెందిన అఫ్సర్ బాషా అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పాఠశాలలో ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పట్లో అతను ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం ఆ బాలిక ఒంగోలులో చదువుకుంటుండగా 2017 ఆగస్టు 6 మాయమాటలు చెప్పి హైదరాబాద్ నర్సరావుపేట ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అప్పటి డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు కేసు విచారణ చేపట్టి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువైనందున కోర్టు అప్పర్ భాషకు మరణించే వరకు జైలు శిక్ష, 25,000 జరిమానా విధించింది. బాధితురాలికి 7 లక్షల పరిహారం అందేలా చూడాలని న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ వసుంధర వాదనలు వినిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.